Namaste, welcome to CR News. బాధ్వర్యంలో దాత మరియు రోటరీ అధ్యక్షుడు రొటేరియన్ బండి శ్రీధర్ రెడ్డి దాతృత్వంతో గూడూరు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు అప్పుడే పుట్టిన నవ శిశువుల్ని కప్పేందుకు ఉపయోగపడే క్యాప్ టవల్స్ ఒకరికి 2 చొప్పున 20 మంది పిల్లలకు ఈ రోజు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శరణ్య చేతుల మీదుగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి దాత మరియు రోటరీ క్లబ్ అధ్యక్షులు బండి శ్రీధర్ రెడ్డి మాట్లాడారు. నవ శిశువులకు క్యాప్ టవల్స్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని, ఇదే విధంగా 4 నెలలు కూడా ఇస్తామని చెబుతూ రోటరీ ఇంటర్నేషనల్ చేసే అతిపెద్ద సేవ కార్యక్రమం ప్రపంచంలో పోలియో లేకుండా చేయడమని తెలిపారు. ఆ భాగంగానే ఈ రోజు ఈ కార్యక్రమం చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ రొటేరియన్ దశరథ్ రామిరెడ్డి, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మయూరి, శ్యామ్ యాదవ్, హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ షరీనా, ఏ కిరణ్ చక్రవర్తి, బి రామ్ ప్రసాద్, టి సురేష్, పి రవీంద్రారెడ్డి, ఎస్ఫెల్ సుజన్, సెక్రటరీ జీజీ నాయుడు, హెడ్ నర్స్ గౌరీ మరియు వైద్య సిబ్బంది పాల్గొనడం జరిగింది. అందరికీ నమస్కారం. ప్రతిసారి రోటరీ క్లబ్ ఏదో ఒక సేవా కార్యక్రమం చేసి మా హాస్పిటల్కి ఎంతో ఉపయోగకరంగా ఉన్నారు. వాళ్ళకి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఇది మా పేషెంట్స్ కానీ వచ్చే వాళ్ళందరూ చాలా మంది పేషెంట్స్ అన్నమాట. మనకి ఎక్కువ శాతం ఊళ్ళో చాలా లో కావట్లేదు. వాళ్ళని చూస్తే చాలా బాధగా ఉంటుంది. ఏమీ తెలియని వాళ్ళు అసలు అమాయకులు, వాళ్ళకి నిజంగా చాలా ఉపయోగపడతాయి. మిగతా కొన్ని హాస్పిటల్స్ ఉన్నాయి కానీ నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్ అట్లా కొంచెం బాగానే ఉంటారు పేషెంట్స్. ఇక్కడ మరీ చాలా ఇదిగా ఉన్నారు. మీకు చాలా బిలో పవర్టీ అయినారు. వాళ్ళకైతే మీరు ఇచ్చేవి చాలా ఉపయోగపడుతుంది. ఏ వస్తువు ఇచ్చినా కానీ వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది. ఇది స్పాన్సర్ చేసిన శ్రీధర్ రెడ్డి సార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళ కుటుంబాన్ని దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆధ్వర్యంలో గూడూరు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్కి ఈ బ్లాంకెట్స్ వితరణ కార్యక్రమానికి సభాధ్యక్షులు మా రోటరీ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ శరణ్య మేడం గారికి, మా సీనియర్ రొటేరియన్ దర్శనకి, సురేష్ గారికి, కిరణ్ గారికి, సెక్రటరీ జీజీ నాయుడు గారికి, రామరాజు గారికి, రవీంద్ర రెడ్డి గారికి అందరికీ నమస్కారాలు. ఈ ప్రాజెక్టుని ఈరోజు స్పాన్సర్ చేసినటువంటి మా అధ్యక్షుడు శ్రీధర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో మనం ఇది చేసినా కూడా తక్కువేను. కాబట్టి భవిష్యత్తులో ప్రభుత్వ ఏరియా హాస్పిటల్కి ఏవైనా అవసరం ఉంటే అది మేడం గారు చెప్తుంటారు. మన రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో అంతకుముందు ఎన్నో చేసాం, ఈరోజు కూడా అదే చేస్తున్నాం. రాబోయే రోజుల్లో భవిష్యత్తులో కూడా మన శక్తికి మించి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమం చేస్తామని చెప్పేసి అమ్మ తెలుపుకుంటూ, ఎండ్ పోలియో, ఈ పోలియోకి మొత్తం స్పాన్సర్ అంతా రోటరీ క్లబ్ ఆఫ్ మొత్తం రోటరీ క్లబ్బే. ఆ వ్యాక్సిన్ వేసే నుంచి ప్రతి ఒక్కరు కూడా మన రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో జరుగుతుంది. కానీ అది చాలామంది తెలియదు. ఇది ఈ పోలియో చుక్కలు ఇచ్చేది రోటరీ క్లబ్ అని చాలామంది తెలియదు. రాబోయే రోజుల్లో అదే మేడం కూడా మొన్న అడిగాను, రాబోయే రోజుల్లో ఈ వ్యాక్సిన్ పోలియో చుక్కలు కూడా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో కూడా మళ్ళీ మేము కూడా ఒక అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వారి ద్వారా కూడా మేము మరిన్ని సేవా కార్యక్రమం చేసేదానికి ముందుంటామని చెప్పని ఈ సభను తెలుపుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి మేడం శరణ్య గారికి, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమం చేసేదానికి అధ్యక్షుడు మరియు స్పాన్సర్ చేసిన శ్రీధర్ రెడ్డి గారికి, మా దర్శనకి, కిరణ్ గారికి, జీజీ నాయుడు గారికి, రవీంద్ర గారికి, రామరాజు గారికి మరొకసారి ప్రత్యేక జరుపుకుంటూ, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్కి నిరసనగా సిపిఐ, సిపిఎం వామపక్షాల ఆధ్వర్యంలో కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు జోగి శివకుమార్, వెంకటరామయ్య, శశికుమార్, కాళేశ, అడపల్లి ప్రసాద్, సురేష్, బివి రమణయ్య, దిలీప్ తదితరులు పాల్గొన్నారు.
దాంతో భాగంగా ఈ యొక్క కేంద్ర బడ్జెట్ అనేది మన పేదోడికి ఉపయోగపడేది కార్పొరేట్ వ్యవస్థలకు ఉపయోగం కాబట్టి ఈరోజు వదలడం జరిగింది. అది తాత్కాలికంగా అన్ని వ్యక్తుల వరకే కనపడలేదని చెప్పి మన జనాభా కూడా మోసుకెళ్ళిపోయినాడు. కానీ ఈ యొక్క 44 చట్టాలను ఈరోజు 4 చట్టాలుగా కేంద్రం చేసి ఆ 4 చట్టాలకు ఉపయోగపడడానికి ఈ బడ్జెట్ లేదు. రైతులు కావచ్చు, కార్మికులు కావచ్చు, మరియు వ్యవసాయ కార్మికులు కావచ్చు, ఎవరికి కూడా ఈ బడ్జెట్ అయితే ఉపయోగపడదు. ఈరోజు మన భారతదేశంలో ప్రత్యేకంగా చెప్పుకుంటే వ్యవసాయ కార్మికులు కానీ ఎంతోమంది పనులు దాకా వీధికి తిరుగుతుంటే వాళ్ళ గురించి పట్టించుకోవాలి. అదేవిధంగా ఈరోజు సచివాలయం దాకా చాలా ఇబ్బందులు పడుతున్నాం. సచివాలయం గురించి కూడా పట్టించుకోవాలా. మరియు విశాఖ ఉక్కు గురించి కట్టుకొస్తున్నాం బాగా. ఈరోజు మేము వదిలినాం అమ్మాయి ఆలోచనకి ఉపయోగపడుతుంది మా బడ్జెట్ ఉండదు. కానీ మేము వామపక్షిగా ఈరోజు ఈ యొక్క పాంప్లెట్ రిలీజ్ చేసి పబ్లిక్ టౌన్లో పంచి రేపు 20వ తేదీ కార్యక్రమం చేసుకున్నాం. దానికి మీ పబ్లిక్ కూడా ఈ యొక్క పాంప్లెట్ చదవండి, చదివి కూడా ప్రభుత్వానికి బుద్ధి ఇచ్చేటట్టు రేపు జరగబోయే ధర్నాన్ని కూడా దీంట్లో చేస్తానని చెప్పి నేను సీపీఎం పార్టీగా మనం చేస్తున్నాను. భారతదేశ యూనియన్ బడ్జెట్ నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టారు. అదంతా కూడా ప్రజల బడ్జెట్ కాదు, కార్పొరేట్ బడ్జెట్ అని ఈరోజు వామపక్షుల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కూడా అనేక రకాల ఉద్యమాలు నిరసన ప్రదర్శన చేయడం జరుగుతోంది. అందులో భాగంగానే గూడూరు పట్టణంలో కూడా ఈ టౌన్ క్లాస్ సెంటర్ వద్ద కూడా కరపత్ర విడుదల చేయడం జరుగుతుంది. ఈరోజు వెనుకబడినటువంటి రాయలసీమ కానీ ఉత్తరాంధ్ర కానీ ప్రత్యేక ప్యాకేజీ లేదు, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా లేదు, విశాఖకు సరిపోయినటువంటి నిధులు లేదు, కడప ఉక్కు ఫ్యాక్టరీ నిధులు లేవు. అదేవిధంగా మీరు చెప్పినట్టు ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు లేవు. అదేవిధంగా ఈరోజు రైతులకు రాయితీలు, వ్యవసాయ కూలీలకు ఈరోజు అన్ని రకాల పంగనామాలు పెడితే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇదంతా అంబానీ, ఆదానీలకి తొత్తుగా మారినటువంటి ఈ బీజేపీ గవర్నమెంట్ బడ్జెట్ ఉంది తప్ప ఈ పేద సామాన్య మధ్యతరగతి ప్రజలకు బాగుపడే విధంగా ఈ బడ్జెట్ లేదని చెప్పి కూడా వామపక్షాలకు మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ప్రజా పంపిణీ వ్యవస్థని రద్దు చేశారు. రేషన్ కార్డ్స్లో కానీ అదే రేషన్ బియ్యాల్లో కానీ అన్ని రకాలుగా కూడా ఈరోజు పేద మధ్యతరగతి ప్రజలు మోసం చేస్తున్నారు. అదే ఇన్సూరెన్స్ రంగంలో 100% పెట్టుబడులు కూడా ఉపసంహరించే విధంగా కూడా చూస్తున్నారు. అదే వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర లేదు. అదేవిధంగా అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్స్, మున్సిపాలిటీ వాళ్ళకి సరిపోయినటువంటి జీతాలు లేదు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం కూడా వాళ్ళకి ఏ రకమైన జీతాలు లేకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈరోజు స్థానాతన్నాడు. కేంద్రం లేదంటే ఈడ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడా ఈరోజు కేంద్రానికి అడుగులు వస్తున్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ నేను దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఏ రకమైన సమస్యలతో ఎదురుస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు గుడులు గోపురాలు తిరుగుతూ ఈరోజు సనాతన ధర్మాన్ని నెత్తిరేసుకుని తిరుగుతున్నారు. కానీ ఈ రాష్ట్ర ప్రజల బాగోగులు, ఈ రాష్ట్ర ప్రజల సమస్యల మీద ఈరోజు మాట్లాడే పరిస్థితి ఈరోజు పవన్ కేంద్ర మంత్రి సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎవరికి ఉపయోగకరంగా లేదు, సామాన్య ప్రజలకి అనేది చేరువలో లేదు. ఈ ప్రభుత్వాలు మారుతున్నాయి, అనేక సభలు ఈ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. గతంలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో కూడా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ప్రజెంట్ కుటుంబ ప్రభుత్వంలో కూడా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఒక్కరు ఈ నాయకులు ఎవరు ఈ బడ్జెట్ మీద నోరు మెదవకపోవడం చాలా శోచనీయము. దీన్ని ప్రజా ఉద్యమంగా మేము సిపిఎం పార్టీ తరఫున ప్రజల్లోకి తీసుకెళ్లి కరపత్రాలు పంచి ఈ అవగాహన కల్పించి 20వ తేదీ ధర్నా చేస్తామని చెప్పి తిరుపతి జిల్లా వాకాడ్ మండలం వాకాడ్ గ్రామ పంచాయతీలో తూర్పు వీధిలోని వైఎస్ఆర్సీపీ నాయకులు గూడూరు సుధాకర్ రెడ్డి అనారోగ్యం నుండి కోలుకొని వారి ఇంటికి వీచేశారని తెలుసుకుని వారి ఇంటికి వెళ్లి వారిని పరామర్శించి వారి యొక్క యోగక్షేమాన్ని అడిగి తెలుసుకున్న వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, వారి వెంట వాకాడు, కోట, చిట్టమూరు మండలాల నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. వేరే మండల ట్యాబ్లెట్ వేసుకోండి. యూరిక్ యాసిడ్ కట్టలేదు.
తగ్గిస్తారు ఇక్కడ ఏంటంటే నాకే పిల్లలు రైతులందరూ వ్యవసాయ శాఖ అధికారుల సూచన సలహాలు పాటించి వరుస కొనసాగిస్తే మంచి ఫలితాలు ఉంటాయని, దీని ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వ్యవసాయ శాఖ జిల్లాధికారి సత్యవాణి తెలిపారు. మంగళవారం మనుబోలు మండలంలోని జొట్లకొండూరు గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఏఓ మాట్లాడారు. రైతులందరూ తప్పనిసరిగా తమ భూములకు సంబంధించి ఈకేవైసీ చేయించుకోవాలని, అప్పుడే ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. వారి సాగుకు సంబంధించి రైతులకు పలు సలహాలు, సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో ఏడీఏలు నర్సోజీ, శివానాయక్, మండలి వ్యవసాయ శాఖ అధికారి ఎస్కే జహీర్, గ్రామంలోని రైతులు పాల్గొన్నారు. జొట్లకొండూరు గ్రామంలో పొలం పిలుస్తుంది ప్రోగ్రాంకి రావడం జరిగింది. మనకి ముఖ్యంగా వరి చివరి దశలో ఉంది, కోతకు వచ్చేసింది. ఆర్ఎన్ఆర్ అండ్ కేఎన్ఎం వెరైటీస్ని మనకి ఇక్కడ వేయటం జరిగింది గ్రామంలో. ఈ వెరైటీకి మంచి డిమాండ్ ఉంది మార్కెట్. ఈరోజు మనకి 3 జిల్లాల నుంచి, తెలంగాణ నుంచి, కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి కూడా బయర్స్ వచ్చి బయట తీసుకెళ్తున్నారు. కానీ రైతులు ఏదన్నా ఈ అమ్మకం విషయంలో ఏదైనా ఇబ్బందులు కలిగినట్లయితే మనము గవర్నమెంట్ ద్వారా 297 ప్రొక్యూర్మెంట్ సెంటర్లని మనము ఓపెన్ చేయడం జరిగింది. ఈ గ్రామంలో కూడా మనము ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఓపెన్ చేస్తున్నాము. కాబట్టి రైతులు ఈకేవైసీ, ఈ క్రాప్ బుకింగ్ చేయించుకొని ఈ కొనుగోలు కేంద్రం ద్వారా అమ్మకాలు చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ కూడా అనేది జరుగుతూ ఉంది. అంటే ప్రతి ఒక్క రైతుకి యూనిక్ ఐడి నెంబర్ అనేది ఇవ్వటం జరిగింది. ఈ నెలాఖరు దాకా ఆ ప్రోగ్రాం ఉంది మనకి. కాబట్టి రైతులందరూ వారి పాస్బుక్, ఆధార్ నంబర్ లింక్ అయిన టెలిఫోను తీసుకొని వచ్చి మనము ఖచ్చితంగా ఇక్కడ రైతు సేవా కేంద్రంలో విఐఏ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కనుక ఈ నెలాఖరు దాకా ఈ నంబరు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఎందుకంటే ఈ విశిష్ట గుర్తింపు నంబర్ ఉంటేనే రేపు రాబోయే కాలంలో పిఎం కిసాను, అన్నదాత సుఖీభవ, అదేవిధంగా 0 వడ్డీ పథకము, తర్వాత అన్ని రాయితీలు, వ్యవసాయ శాఖ ఇచ్చే అన్ని రాయితీలు రైతులకి ఇవ్వబడుద్ది. కనుక ఖచ్చితంగా మీరు రైతులందరూ ఈ యూనిక్ నంబర్ని నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గ్రామంలో ఏర్పాటు చేసిన పొలం పిలుస్తుంది కార్యక్రమానికి మన జిల్లా వ్యవసాయాధికారిని సత్యవాణి మేడం గారికి, అదే రకంగా మన ఏడీ నర్సోజీ సార్కి, మన ఏఓ గారు జైర్ గారికి, మన సిబ్బందికి, పత్రికా విలేకరికి, ముఖ్యంగా గ్రామ రైతు సోదరులందరికీ నా నమస్కారాలు. మనం గత సంవత్సరం సెప్టెంబర్ 24 నుంచి మన ఈ ప్రోగ్రాం పొలం పిలుస్తుంది ప్రోగ్రాం, దాంట్లో భాగంగా నేను ఇప్పుడు 3వ రావటం ఈ గ్రామానికి. ఇప్పుడు మన సార్ అయితే ఏదైతే చెప్పామో అవన్నీ మనం గతంలో కూడా డిస్కషన్ చేసుకున్నాం, అవునా కదా? చాలా సార్లు. ఎందుకంటే మనకి పెట్టుబడి తగ్గాలి, నాణ్యమైన దిగుబడి రావాలి, రైతులు నష్టపోకూడదు, రైతులు సంతోషంగా ఉండాలి, అంటే మనం పెట్టే ఖర్చుని తగ్గించుకోవాలి అనేది నేను సార్ అన్ని డీటెయిల్గా చెప్పారు. అదే రకంగా ఇప్పుడు మనకి యూనిక్ ఐడి ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకా నెక్స్ట్ ఏది తీసుకోవాలన్నా ఇప్పుడు ఇవన్నీ ఏముండదో అది యూనిక్ ఐడి కొడితే మీ డీటెయిల్ మొత్తం, ఒకవేళ మీ గ్రామంలో పొలం ఉండి వేరే దగ్గరగా ఉంటే కూడా ఇక్కడైతే అవి కూడా లింక్ అయిపోతాయి. అందువల్ల అది ఒకటి చేయించుకోండి. ముఖ్యంగా మనకి మన జిల్లా వ్యవసాయాధికారిని మేడం వచ్చారు కాబట్టి మీ తరఫున ఏదైనా గ్రామ సమస్యలు వ్యవసాయ శాఖ తరఫున ఏదైనా సందేహాలు ఉంటే అవన్నీ సందేహాలు అడిగి తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు మన సార్ వాళ్ళు చెప్పిన సూచనలు అన్నీ కూడా పదే మేము అదే చెప్తున్నాం ప్రతిసారి కూడా. మనకి అంటే చేసే విధానంలో కొద్దిగా మీరు గతంలో ఇవన్నీ చేసినాయే, మళ్ళీ దాని పోయి మనం దీనికి ఎరువులు, పురుగు మందులు దాంట్లో మనం ఎక్కువ అవసరం లేకుండా కూడా విచక్షణారహితంగా వాడి ఖర్చు పెట్టుబడి పెరుగుతుంది కాబట్టి అవి కూడా మనం సూచనలు కూడా తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ
ఇప్పుడు మన మేడం గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. సాంకేతిక రంగంలో విప్లవాత్మకంగా పరుగులు పెడుతున్న ఈ రోజుల్లో సచివాలయాల్లో ఇంటర్నెట్ సౌకర్యం సరిగా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్న సంఘటన మండల కేంద్రమైన మనుబోల్లోని 1-2 సచివాలయాల్లో నెలకొని ఉంది. సచివాలయాలకు వివిధ రకాల పనులపై వచ్చిన వినియోగదారులు ఇంటర్నెట్ సౌకర్యం సరిగా లేకపోవడంతో గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. విధి లేని పరిస్థితుల్లో సచివాలయ సిబ్బంది తమ ఫోన్ల ద్వారా ఇంటర్నెట్ను అనుసంధానం చేసి వినియోగదారులకు సేవలు అందిస్తున్నారు. ఫోన్ల ద్వారా వచ్చే వైఫై సేవలు ఆలస్యం కావడం సచివాలయ ఉద్యోగులకు తమ విధులు నిర్వహించడం పెద్ద సమస్యగా మారింది. ఇంటర్నెట్ స్పీడ్ 2G, 3G, 4G, 5G నుండి 6G వైపు పరుగులు పెడుతున్న ఈ కాలంలో నెలల తరబడి ఈ సమస్య కొనసాగుతూనే ఉంది. సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులపై పరుగులు పెట్టించే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయాలకు తూట్లు పొడిచే విధంగా ఇంటర్నెట్ సేవలు అందించే ఆపరేటర్లు ప్రవర్తిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇకనైనా అధికారులు స్పందించి నాణ్యమైన ఇంటర్నెట్ అందించే ఆపరేటర్ల సేవలు వినియోగించుకుంటే సచివాలయ ఉద్యోగులకు, వినియోగదారులకు ఈ అవస్థలు ఉండవని పలువురు అభిప్రాయపడుతున్నారు. తిరుపతి జిల్లా వాకాడు మండల పరిధిలోని రావిరగుంట పాలెం పంచాయతీ సర్పంచ్ దేవరెడ్డి సురేంద్రారెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అల్లూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సురేంద్రారెడ్డి ప్రజాసేవ కలిగిన వ్యక్తి, పంచాయతీ కోసం అహర్నిశలు శ్రమించే వ్యక్తిని, అలాంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. ఆయన లేకపోయినా ఆయన చేసిన మంచి శాశ్వతంగా నిలిచిపోయిందని ఆయన తెలిపారు. అనంతరం ఆయన జ్ఞాపకంగా వారి సోదరి అనిలమ్మ శ్రీ రామచంద్ర జీ పార్కును ఏర్పాటు చేసి రిబ్బన్ కట్ చేసి గ్రామ ప్రజలకు అందిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ క్రమంలో రక్తదాన శిబిరం, మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిల్లకూరు దశరథ రామిరెడ్డి, కిషోర్ నాయుడు, రామలింగారెడ్డి, శివకోటారెడ్డి, గోపాల్ రెడ్డి, వాసురెడ్డి, దువ్వూరు మధురెడ్డి, ఆయన కుమారుడు డాక్టర్ హరిరెడ్డి, డాక్టర్ వంశీరెడ్డి, వారి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మేము అతిథులుగా వచ్చి మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుందని చింతిస్తూ ఇంచుమించు 10 సంవత్సరాలుగా సురేంద్రన్న పరిచయం. అంతకుముందు కూడా ఇరిగేషన్ పరంగా కానీ మీ జిల్లాలో దాని మీద అజిటేషన్ చేస్తుంటే దాంట్లో కలుసుకునేవాడు. సురేంద్ర ఎప్పుడు యాక్టివ్గా ఉండేవాడు. అవతల నా కుమార్తెని ఆయన అల్లుడికి ఇచ్చిన తర్వాత అప్పటి నుంచి ఇంకా సన్నిహిత సంబంధాలు ఏర్పడినాయి. చాలా యాక్టివ్. పంచాయతీ సర్పంచ్ కాకముందు నేను కూడా వచ్చింది. ఆ రోజు పంచాయతీ ఎలక్షన్లు వస్తున్నాయి, పంచాయతీ ఎలక్షన్లో మనకి ఎందుకులేనా అని కొంతమంది చెప్తా ఉన్నారు. కానీ ఆయనేమో లేదు, ఈసారి పంచాయతీకి నేనే ఉండాలా, పంచాయతీలో డెవలప్మెంట్స్ ఇప్పుడు ఉన్నాయి, చేయాలా, ఏముంది మనం చిన్న పంచాయతీ కదా, మన సొంత నిధులతో అయినా చేస్తామనే పద్ధతిలో మాట్లాడారు. ఆయనకి సేవా తత్పరత బాగుంది. సొంత నిధులతో చేస్తామని ముందుకు వచ్చేవాడు. ఈరోజు చాలా తక్కువ. అలాంటి పరిస్థితుల్లో చాలా సంబంధం ఉంది. అదొక సురేంద్రానికి మా శివకోట రెడ్డి మాత్రమే తెలుసు. ఎందుకంటే మేము రాజకీయంగా పార్టీలు వేరైనా ఏ కార్యక్రమాలైనా సరే సురేంద్రన్న చిత్తూరులో మా ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా వచ్చేవాళ్ళు. అయితే ఈరోజు ఆయన లేని లోటు స్పష్టంగా కనబడతా ఉంది. రాయగుంటపాలెం ప్రాంతమే కాదు, వాకాడు మండలంలో ఒక మంచి రాజకీయ దిగ్గజం ఉన్నారంటే అది సురేంద్రన్న గారు. సురేంద్రన్న గారు ఎప్పుడైనా సరే వెహికల్ వెళ్ళేటప్పుడు ఆయనకు సింబాలిక్ స్పెట్స్, దాన్ని చూసి రాయగుంటపాలెం సురేంద్రన్న గారు. ఇది ఈ ప్రాంత ప్రజలకందరూ ఎదిగిన విషయం ఇది. అదేవిధంగా ఈరోజు ఇంత మంచి ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. కోట వాకాడు చిట్టమూలు ఎత్తుకుంటే మొట్టమొదటిగా ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేయడం రాయగుంటపాలెంలో అంటే నిజంగా మీకు అందరికీ ఒక అదృష్టంగా భావిస్తాను. ఈరోజు ఇలాంటి నాయకులు గ్రామంలో ఒక్కరున్నా ఆ గ్రామం ఖచ్చితంగా అభివృద్ధి చెందడానికి ఇది ఒక నిదర్శనం కూడా తెలియజేస్తూ మనకి ఆ దేవుడు ఎప్పుడు చల్లగా చూడాలని కోరుకుంటూ ఈ ప్రజలకి గ్రామానికి అంకితం చేయాలన్నటువంటి సదుద్దేశంతో పనిచేసినటువంటి వ్యక్తి. లాస్ట్ టైం సర్పంచ్గా కంటెస్ట్ చేసినప్పుడు కూడా నేను చెప్పాను,
మరి అందరం 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అంటే 4 అంటే ఒక 20 ఏళ్ళు సర్పంచులుగా ఉన్నాము, మనకెందుకు అన్నా నేను అంటే కూడా అన్నా ఇంకా కొన్ని పనులు నిలిచిపోయిందా ఈ గ్రామంలో, అవన్నీ ఈ టర్మ్ కంప్లీట్ చేసేస్తాను, ఆ తర్వాత నేను కూడా రాజకీయాల నుంచి వద్దు. ఆయన టర్మ్ కంప్లీట్ అక్కడికి మధ్యలోనే చనిపోయాడు. ఆయన యొక్క ఆశయాలను ప్రజలకు అంకితం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ సిస్టర్ అనిలమ్మ గారు, వాళ్ళ హస్బెండ్ అందరూ కూడా మరి ఈ గ్రామానికి ఈరోజు ఒకప్పుడు ఇది పాడుపట్టినటువంటి గుంటగా ఉండేది, దీన్ని లెవెల్ చేసి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు నిర్మించి ఇక్కడ యువకులకు క్రికెట్ ఆడుకునేదానికి మైదానం కానివ్వండి, ఇక్కడ డయాస్ కానివ్వండి అన్నీ చేశారు. గ్రామ ప్రజలందరూ కూడా ఈ రోజు నుంచి ఈ స్థలాన్ని మొత్తాన్ని వాళ్ళ కుటుంబం ప్రజలకు అంకితం చేస్తూ ఉంటారు. కాబట్టి దీనిని చూసుకోవాల్సిన బాధ్యత అంతా కూడా గ్రామస్తులందరూ దీన్ని పరిరక్షించుకొని దీన్ని జాగ్రత్తగా డెవలప్ చేసుకోవాల్సిన బాధ్యత గ్రామ ప్రజలందరి మీద ఉంటుందని కూడా నేను ఉద్దేశంగా చెప్తున్నాను. తిరుపతి జిల్లా గూడూరు శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో ప్రతి మంగళవారం అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని నిర్వాహకులు మణి మోహన్ తెలియజేశారు. ఉభయదాతలుగా బొంతపల్లి మహేష్ కుమార్, శైలజ వ్యవహరించారు. ఈరోజు హైదరాబాద్ వాస్తవ్యంలో బొంతపల్లి శ్రీ మహేష్ కుమార్ బాబు గారు వారి సతీమణి శైలజ గారు ఈరోజు అన్నదాతలు వ్యవహరించారు. వారు ప్రతి సంవత్సరం 2 సార్లు వారు రారు, కానీ మనకు ఫోన్పే చేస్తారు కాబట్టి వాళ్ళకి ఆ ఫోటోలు జరిగిన విధానాన్ని బట్టి మనం పంపిస్తుంటాం. ఏ రోజు ఇచ్చినా కానీ వద్దంటే మీరు చేసేయని నా నమ్మకం, దేవస్థానం అన్నదానం వల్ల నమ్మకంతో వాళ్ళ కుటుంబ సభ్యులు ఆదాలు చేసి అన్ని భగవంతుడు వీరభద్ర ప్రసాదించాలని కోరుకుంటున్నాను. మణబోలు గ్రామంలోని చొర్లపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలిసి ఉన్న శ్రీ విశ్వనాథ స్వామివారికి సోమవారం రాత్రి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాన్ని అందించారు. ఈ కార్యక్రమాలకు ఉపయోగులుగా మణంపూలు గ్రామం చెందిన గంధల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ దంపతులు వ్యవహరించారు. ఈ పూజల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. దయానస్తనుభాషంతమయా గిరిశానప్తచాకచాకచీః యామి శంకిరిషం తహస్తే భువశిర్యానాముకాశివో నశ్మనో భవ విజృందనః కపర్ధినో విశల్యో భానవాఘంభుత అనేషన్న శేషవ ఆపురుష్య నిషంగదిః యమిదేహితం నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబక నమ వ్యాధినేభ్యో వివిధేభ్యో వ్రాతేభ్యో ఇష్టాయ చ నమో మేరుస్తమ యచేష్మతేః నమో హస్వాయ చ అనాయ బృహదీశ వర్షియే చ నమో వృద్ధ్యాయ నమో సరస్యాయ నమో వాస్తవాయ నమో వాస్తుపాయ నమో సోమాయ చ రుద్రాయ చ నమః సామ్రాయ చ రుణాయ చ నమో శంఖభ్యో అధికేశభ్యో స్థారాయ చ నమః శంభవే చ మయో భవే చ నమో లాజ్యాయ చ పాగం సత్యాయ చ నమో రజస్యాయ చ పదమా
रामाय च नमो आसिफे जाजिराय च नमो शीघ्राय च नमो शीघ्याय च नमो भूयाय शन्मने च नमो श्रोत्राय च नमो दीप्याय च नमो ज्येष्ठाय च कनिष्ठाय च नमो पूर्वजाय फला सर्कल संयुता विशेष पंचामृत अभिषेक स्नानं समर्पयामि सर्कल स्नानं పూజ చేస్తున్నాను ఇప్పుడు సర్వాయ నమః వినోదేశాయ నమః సిద్ధికంఠాయ నమః బులెటిన్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి